బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇండియాలోనే ఎవరైతే టాప్ యూనివర్సిటీలో తమ యొక్క పీజీ కోర్సెస్ ని చేయాలి అనుకుంటున్నారో సో వారికి సంబంధించి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ అయినటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే 2022 అకాడమిక్ ఇయర్ లో తమ యొక్క డిగ్రీ కోర్సెస్ ని కంప్లీట్ చేసుకోబోతుంటున్నారో సో మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సెంట్రల్ యూనివర్సిటీస్ లేదంటే ఐఐటీలో పీజీ చేయడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో దట్ మీ యొక్క కెరీర్ అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది కంపేర్ విత్ స్టేట్ యూనివర్సిటీస్. ఈ ప్రెసెంట్ వీడియోలో వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి డియూసెట్ అఫీషియల్ నోటిఫికేషన్ 2023 అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గైస్, ఎవరైతే ఇంటర్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో మీరు సియూసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయండి. ఒకవేళ మీరు పీజీ తర్వాత యూనివర్సిటీ డిగ్రీ తర్వాత పీజీ కోర్స్ అయినటువంటి పీజీలో మీరు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటే మటుకు ది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సియూసెట్ లో భాగంగా కాకుండా సపరేట్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అడ్మిషన్ అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి పీజీ నోటిఫికేషన్ ఏప్రిల్ లోనే రిలీజ్ అయింది. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th మే గైస్. సో మీరు 6th ఏప్రిల్ నుంచి 15th మే వరకు మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ గా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది గైస్. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీలోనే మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్ అయితే రాస్తారు. ఒకవేళ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే హైదరాబాద్ లో ఆన్లైన్ లో ఎగ్జామ్ అయితే రాస్తారు. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మీరు ఢిల్లీ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ గా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. సో నెగటివ్ మార్క్స్ అనేవి ఉంటుంది. ఇది జనరల్ ఓవర్ వ్యూ అబౌట్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అడ్మిషన్ నోటిఫికేషన్. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th మే. సో ఈ మంత్ 15th వరకు మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయవచ్చు. సో అప్లికేషన్ ఫీజు ఎంత అనే డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే జస్ట్ మీరు 300 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినా ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే మీరు ఆన్లైన్ లో 750 రూపీస్ పే చేసి అప్లై చేస్తేనైతే సరిపోతుంది. సో మీరు అప్లై చేయడానికి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అయితే మీ దగ్గర ఉండాలి. దాంతో పాటు ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. సో వీటిలో నుంచి ఏదైనా ఒకటి సో మీ దగ్గర ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. సో మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అయితే మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవి అన్ని కూడా అండ్ ఒకవేళ మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఒకవేళ మీరు జనరల్ కోర్సెస్ జనరల్ పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ కోర్సెస్ కి అప్లై చేసేవారైతే మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అయితే మీకు ఫీజు వచ్చేసి 300 రూపీస్, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్నటువంటి డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ లా కోర్స్ కి అప్లై చేయాలి అనుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1500 రూపీస్. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 2000 రూపీస్ అప్లికేషన్ ఫీజు గానీ అయితే పెట్టారు. సో మీరు ఒకవేళ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి అయితే మటుకు జస్ట్ 300 లేదంటే 750 రూపీస్ పే చేసి అప్లై అయితే చేయవచ్చు. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా గైస్, 15th మే వరకు మీరు ఆన్లైన్ లోనైతే అప్లై చేయవచ్చు. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనే డీటెయిల్స్ చూస్తున్నట్టయితే గైస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అడ్మిషన్ ప్రాసెస్ మెయిన్ గా 2 బేసెస్ ని చేస్తారు. ఒకటి మెరిట్ బేస్, రెండవది ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోనే ఎవరైతే డిగ్రీ చేశారో వారికి డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా కూడా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అడ్మిషన్స్ అయితే ఇస్తారు. దాన్ని మెరిట్ బేస్ అంటారు. రెండవ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఎంట్రన్స్ బేస్డ్. సో ఈ యొక్క ఎంట్రన్స్ బేస్ అనేది ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో డిగ్రీ చేయకుండా పీజీ కోర్సెస్ కి అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో వారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు రెండు అడుగుతాయి గైస్. ఒకటి, మీరు మెరిట్ బేస్ లో అప్లై చేయాలనుకుంటున్నారా లేదంటే ఎంట్రన్స్ బేస్ లో అప్లై చేయాలనుకుంటున్నారా. సో ఒకవేళ మీరు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోనే మీ యొక్క డిగ్రీ కోర్స్ చేసినట్టయితే మెరిట్ బేస్డ్ అని పెట్టండి. లేదు మీరు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో డిగ్రీ చేయలేదు బట్ ఇప్పుడు ప్రస్తుతం పీజీ చేయాలి అనుకుంటున్నాము అయితే అనుకుంటే మటుకు ఎంట్రన్స్ బేస్డ్ గానైతే పెట్టండి. సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ లో డిఫరెంట్ కాలేజెస్ కూడా ఉంటాయి. లైక్ ఉస్మానియా యూనివర్సిటీకి నిజాం కాలేజ్, సైఫాబాద్, కోటి ఉమెన్స్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, ఈ విధంగా ఏ విధమైన క్యాంపసెస్ అయితే ఉన్నాయో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి కూడా 7 మేజర్ క్యాంపసెస్ అయితే ఉంటాయి. సో నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ టైంలో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్క ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నటువంటి ఏ కాలేజ్ లోనైనా
అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. మీన్స్ ఏ క్యాంపస్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో గైస్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్ కి ఎలిజిబుల్ చెక్ చేసుకొని ఆ సబ్జెక్ట్ కి అయితే అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంఎస్సి కెమిస్ట్రీ చూసినట్టయితే ఎంఎస్సి కెమిస్ట్రీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో రెండు విధాలుగా అడ్మిషన్ ఇస్తారు. ఒకటి మెరిట్ బేస్డ్. సో ఈ యొక్క మెరిట్ బేస్డ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోనే డిగ్రీ చేసిన వారికి, అండ్ ఎంట్రన్స్ బేస్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కాకుండా వేరే ఏ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసినా, ఒకవేళ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పీజీ చేయాలి అనుకుంటే మీరు ఎంట్రన్స్ బేస్డ్ గా అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనమాట. నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో నేషనల్ వైజ్ గా చాలా మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాస్తారు. కాంపిటీషన్ అయితే బాగానే ఉంటుంది గైస్. యాజ్ ఇట్ ఈస్ గా మీకు సీట్ వచ్చిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ అయిన తర్వాత కూడా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ కాబట్టి సో ఇలాంటి యూనివర్సిటీలో మీరు పీజీ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఫ్యూచర్ లోనైతే ఉంటాయి. సో ఒకవేళ మీరు ఏ కోర్స్ కి ఎవరు ఎలిజిబుల్ తెలుసుకోవాలి అనుకుంటే మటుకు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్ అని టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. సో ఏ కోర్స్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కోర్స్ కి ఎవరు ఎలిజిబుల్ అనే అన్ని డీటెయిల్స్ ని టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఎంఎస్సి ఆంథ్రోపాలజీ కోర్స్ ఉంది. సో ఈ యొక్క ఎంఎస్సి ఆంథ్రోపాలజీ కోర్స్ హన్సరాజ్ అండ్ మిరిండా కాలేజెస్ లో ఉంది. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్నటువంటి క్యాంపసెస్ అనమాట. లైక్ నిజాం కాలేజ్, కోట్ ఉమెన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అవన్నీ కూడా హన్సరాజ్ అండ్ మెరిండా అని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్నటువంటి కాలేజెస్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్డ్ గా ఈ యొక్క ఎంఎస్సి ఆంథ్రోపాలజీకి 25 సీట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఎస్సీకి 4 సీట్స్, ఓపెన్ కేటగిరీలో 12 సీట్స్, ఎస్టీకి 2 సీట్స్, ఓబీసీకి 6 సీట్స్, ఈడబ్ల్యూఎస్ కి 1 సీట్. సో ఇవి ఎంట్రన్స్ బేస్డ్. ఈ మెరిట్ బేస్డ్ అనేది ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పీజీ చేసి డిగ్రీ చేసిన వారికి అనమాట. సో ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ కూడా ఇస్తాను. సో అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ ని డిస్క్రిప్షన్ లో క్లిక్ చేసి మీరు ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీ అంతకు మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. సో గైస్ నా పర్సనల్ సజెషన్ వచ్చేసి ఎవరైతే పీజీ చేయాలి అనుకుంటున్నారో, ఎస్పెషల్ గా కాంపిటేటివ్ రూట్ లో కాకుండా సబ్జెక్ట్స్ రూట్ లో వెళ్ళాలి అనుకుంటున్నారో, సో మీరైతే ఖచ్చితంగా ఒక టాప్ యూనివర్సిటీస్ కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైక్ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఐఐటీస్ కానీ. ఒకవేళ మీరు స్టేట్ యూనివర్సిటీస్ అయినా మంచి టాప్ యూనివర్సిటీలో ప్రియారిటీ అయితే ఇవ్వండి. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th మే చాలా దగ్గరలో ఉంది కాబట్టి వీలైనంత త్వరగానైతే అప్లై అయితే చేయండి. సో నేను కూడా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాన్ని క్రాక్ అయితే చేయడం జరిగింది. ఎగ్జామ్ పేపర్ అయితే బాగానే స్టాండర్డ్ గానే వస్తుంది గైస్. సో మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా స్టాండర్డ్ గానే వస్తాయి కాబట్టి సో కేర్ఫుల్ గానైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అడ్మిషన్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది నేను మీకు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో వీలైతే జాయిన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కానీ వివిధ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ గా అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ గురించి వీడియోస్ అయితే రెగ్యులర్ గా చేస్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.